అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగాయి. 16న గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించగా 17, 18న ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. 20వ తారీఖున 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. 23, 24న బడ్జెట్పై సాధారణ చర్చ, 25, 26, 28, 29న పద్దులపై చర్చ కొనసాగింది. 29న పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. సభా కార్యక్రమాలకు అడ్డొస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలను 2 రోజులు సస్పెండ్ చేయగా ఇవాళ చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా కాగ్ నివేదిక సైతం సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.